మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవుల మధ్య 18 రోజుల పాటు అతి భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది. ఈ యుద్ధంలో కౌరవులు 100 మంది చనిపోగా కౌరవుల పక్షాన ఉన్న ఎంతోమంది అతిరథ మహావీరులు కూడా యుద్ధభూమిలోనే తమ ప్రాణాలు విడిచారు. అసలు ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ఏ ప్రదేశంలో జరగడం వల్ల కురుక్షేత్ర యుద్ధంగా పేరుగాంచింది? తన పథకం ప్రకారమే ధృతరాష్ట్రుడు కావాలని కురుక్షేత్ర ప్రాంతంలో యుద్ధం జరగాలని నిర్ణయించాడు. మరి ఈ మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరగడానికి గల కారణాలేమిటి? ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్రం అనే ప్రాంతం ప్రస్తుతం భారతదేశంలోని హర్యానా అనే రాష్ట్రంలో ఉందని మనకు తెలిసిందే. పూర్వం క్షత్రియ వర్గానికి చెందిన రాజులందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలు మరియు శక్తితో అమాయకులైన ప్రజలపై తమ శక్తిని దుర్వినియోగం చేయటం, ఇతరులకు చెందిన వాటిని బలవంతంగా లాక్కోవడం, ప్రజలపై దౌర్జన్యాలు చేయడంతో కోపోద్రేక్తుడైన పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ తిరిగి దుర్మార్గులైన క్షత్రియులందరినీ తమ గొడ్డలితో నరకడంతో వారి రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ రక్తపు మడుగులలో పరశురాముడు పితృదేవతలకు తర్పణం చేసి చనిపోయిన వారందరికీ విముక్తి ప్రసాదించమని కోరడంతో దానికి పితృదేవతలు తదాస్తు అని ఇకపై ఆ ప్రాంతం సమంత పంచకంగా వర్ధిల్లుతుందని దీవించారు. ఇటు మహాజ్ఞాని మరియు సకల విద్యా ప్రావీణ్యుడైన కురు అనే రాజు శాశ్వత కీర్తిని పొందాలని ఈ సమంత పంచకం అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం చుట్టూ 8 నదులు ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం దిగి కిందికి వచ్చి ఒక నాగల్ని తయారు చేశాడు. అటు పిమ్మట కురురాజు ఆ పరమశివుణ్ణి పూజించి అతని ఆజ్ఞ మేరకు శివుని వాహనమైన నందిని, యముని ఆజ్ఞ మేరకు యముని వాహనమైన దున్నపోతుని తీసుకువచ్చి వాటిని తాను తయారు చేసిన నాగలికి చెరొక వైపు కట్టి అక్కడి భూమిని దున్నడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు కురురాజుని ఉద్దేశించి ఏం చేస్తున్నావు నీవు అని ప్రశ్నించగా అందుకు రాజు సత్యం, దయ, క్షమ, దానం, స్వచ్ఛత, నిష్కామము, బ్రహ్మచర్యము, యోగము అనే 8 పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నాను అని బదులిస్తాడు. మరికొద్ది సమయానికి శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నీవు అని అడగగా దానికి కురురాజు ఇంద్రుడికి చెప్పిన సమాధానమే చెబుతాడు. మరి ఈ 8 పంటలను పండించడానికి నీ దగ్గరున్న విత్తనాలను చూపించమని శ్రీ మహావిష్ణువు కురురాజును అడుగుతాడు. దానికి కురురాజు ఆ విత్తనాలు తనలోనే ఉన్నాయని తన కుడి చేతిని చూపించడంతో విష్ణుమూర్తి ఆ కుడి చేతిని తన సుదర్శన చక్రంతో నరికేస్తాడు. ఇలా కురురాజు చూపించిన శరీర భాగాలన్నింటినీ విష్ణుమూర్తి నరికేయడంతో చివరగా కురురాజు తన శిరస్సును చూపించి నా శిరస్సుని ఖండించినా పర్వాలేదు, కానీ ఆ బీజాలన్నింటినీ ఆ ప్రాంతంలోనే చల్లేసి వెళ్ళమని కోరడంతో కురు యొక్క ధర్మబుద్ధికి విష్ణుమూర్తి ప్రసన్నుడై అతడికి దివ్య శరీరాన్ని అనుగ్రహించి ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి కురు అతను మరణించిన తర్వాత ఆ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఈ ప్రాంతంలో మరణించిన వారికి మోక్షం లభించి స్వర్గప్రాప్తి కలగాలని విష్ణుమూర్తిని కోరగా దానికి విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే అప్పటి నుండి ఈ ప్రాంతం కురుక్షేత్రంగా పేరుగాంచింది. ఇక మహాభారతం విషయానికి వస్తే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలోనే యుద్ధం జరగాలని నిర్ణయించాడు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా యుద్ధాన్ని ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనక అసలు కారణం ఏమిటంటే ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా ఈ యుద్ధంలో పాండవుల చేతిలో మరణిస్తారు. మరణించిన అనంతరం వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతోనే యుద్ధాన్ని కురుక్షేత్రంలో నిర్ణయించాడని పురాణాలు చెబుతున్నాయి. జై శ్రీకృష్ణ. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.